ఒక టెంపుల్‌లో అమ్మవారిని చూడగానే మీకు గూస్ బంప్స్ వచ్చాయా? నాకు వచ్చాయి. అది కూడా జస్ట్ ఒక నార్మల్ ఫీలింగ్ కాదు. నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను ఏ టెంపుల్‌లో కూడా అమ్మవారిని చూడగానే ఇలాంటి ఫీలింగ్ రాలేదు. నేను కూడా సోషల్ మీడియాస్‌లో వీడియోస్ చూసి ఒకసారి ఈ టెంపుల్‌ని చూసి వెళ్దామని వచ్చాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ కాళీమాతని డైరెక్ట్‌గా చూసిన మొమెంట్ నేను ఇప్పటికి ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఈ వీడియోలో జస్ట్ టెంపుల్ చూసి వెళ్ళిపోకుండా ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి? ఇక్కడ అమ్మవారి రూపం ఎందుకు ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది? అమావాస్య రోజు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? రక్తాభిషేకం, గుమ్మడికాయ, దీపం, ముడుపు, హోమాలు ఇవన్నీ ఏంటి? అలాగే నేను అమావాస్య రోజు పర్సనల్లీ ఇక్కడ ఏం ఎక్స్‌పీరియన్స్ చేశానో కూడా కంప్లీట్‌గా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా కంప్లీట్‌గా షేర్ చేస్తాను. సో ఇది హైదరాబాద్ మియాపూర్ మయూరి నగర్‌లో ఉన్న శ్రీ కనకదుర్గ కాళీమాత టెంపుల్. క్లియర్‌గా చెప్పాలి అంటే మియాపూర్ బాచుపల్లి మెయిన్ రోడ్ సైడ్ బాస్కెట్‌బాల్ కోర్ట్ ఆపోజిట్‌లో ఈ టెంపుల్ ఉంటుంది. మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి రఫ్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. నేను ఈ టెంపుల్ లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ నా అటెన్షన్ ని అట్రాక్ట్ చేసింది 12 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహం. ఆ రూపం చూడగానే ఒక పవర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. మీరు ఈ గర్భాలయంలో ఉన్న అమ్మవారిని చూసినప్పుడు ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దశముఖాలతో 10 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి గంభీర రౌద్ర స్వరూపంలో కాళీమాత భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారిది చాలా ఉగ్ర రూపం. కానీ ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మవారిది ఈ ఉగ్ర స్వరూపం చెడు మీద మాత్రమే, భక్తులపై మాత్రం అమ్మవారు చాలా కరుణతో ఉంటారని చెప్తారు. కాళీమాతను శక్తి స్వరూపంగా, చెడుపై విజయం సాధించే అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తారు. కాళీమాతను దశ మహావిద్యల్లో మొదటి రూపంగా కూడా భావిస్తారు. అందుకే కాళీమాత ఆలయాల్లో అమ్మవారి ఉగ్ర రూపంతో పాటు శక్తి ఆరాధనకు సంబంధించిన ప్రత్యేక పూజలు, ఆచారాలు కనిపిస్తాయి. అమ్మవారి ఈ ఉగ్ర రూపం చూసినప్పుడు కలకత్తాలో ఫేమస్ గా ఉన్న కాళీమాత టెంపుల్స్ లో మనం చూసే కాళీమాత రూపం గుర్తుకొస్తుంది. అండ్ ఈ టెంపుల్ ని 1998లో జ్ఞానానంద సరస్వతి స్వామి ఇంకా భవానీ మాత గారు ప్రారంభించారు. మొదట కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించి తర్వాత ఆది పరాశక్తి, శివుడు, పంచముఖ హనుమాన్, కాలభైరవ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఇతర దేవతలను ప్రతిష్ఠించారని చెప్తారు. కాలక్రమేణా భక్తుల సహకారం, కమిటీ మెంబర్స్ కృషితో టెంపుల్ డెవలప్ అవుతూ వచ్చింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ ఒక్క అమ్మవారి సన్నిధి మాత్రమే కాదు, చాలా మంది దేవతా సన్నిధులతో ఒక కంప్లీట్ స్పిరిచువల్ కాంప్లెక్స్ లాగా డెవలప్ అయింది. కాళీమాత అమ్మవారితో పాటు ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు. ఎంట్రన్స్ దగ్గర అఘోర లింగం దర్శనమిస్తుంది. ఇంకా కనకదుర్గ అమ్మవారు, ఆది పరాశక్తి భవానీ మాత, రామలింగేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, గణేశ, శనిదేవుడు, నవగ్రహాలు, నవదేవతలు ఇంకా ఇతర సన్నిధులు కూడా ఉన్నాయి. అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధి కూడా ఉంది. కానీ వీటిల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఒక స్పెషాలిటీ ఏంటంటే యమధర్మరాజు ఇంకా చిత్రగుప్తుల విగ్రహాలు. నార్మల్ గా ఏ టెంపుల్లో కూడా మనకి ఈ 2 విగ్రహాలు అనేవి మనకు కనిపించవు. కానీ జ్ఞానానంద సరస్వతి స్వామి గారు వీటిని ప్రతిష్ఠించి ఈ ప్రదేశాన్ని ఒక ప్రత్యేక క్షేత్రంగా డెవలప్ చేయడానికి కృషి చేశారని చెప్తారు. ఈ యమధర్మరాజు చిత్రగుప్తులను దర్శించుకుంటే పాపదోషాలు తగ్గి జీవితంలో ఇబ్బందులు దూరమవుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆయుష్, ఆరోగ్య రక్షణ కోసం యమధర్మరాజుని ప్రార్థించి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక అరుదైన శివలింగం ఉంది. జ్ఞానానంద సరస్వతి స్వామి గారికి కలలో కనిపించిన రూపం ఆధారంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. సాధారణంగా మనం చూసే శివలింగాలకు భిన్నంగా పరమశివుడు తపస్సు చేస్తున్న భంగిమను సూచించే ప్రత్యేకమైన రూపంలో ఈ శివలింగం ఉంటుంది. అందుకే కాళీమాత దర్శనంతో పాటు ఈ అరుదైన శివలింగాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవచ్చు. అండ్ ఈ కాళీమాత టెంపుల్లో రెగ్యులర్ గా కూడా స్పెషల్ పూజలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం అమ్మవారికి స్పెషల్ అభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన ఇంకా స్పెషల్ పూజలను నిర్వహిస్తారు. ట్యూస్డే, ఫ్రైడే, సండే రోజులు మాత్రం చాలా రష్ గా ఉంటుంది ఈ టెంపుల్. కానీ అమావాస్య రోజు ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే నేను కూడా అమావాస్య రోజే ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్లో అమావాస్య ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. అమావాస్య రోజు కాళీమాత ఆరాధనకి శక్తి సాంప్రదాయాల్లో ప్రత్యేక ఇంపార్టెన్స్ ఉంది. కాళీమాత, కాలభైరవ స్వామి లాంటి రౌద్ర స్వరూపాల ఆరాధనలో అమావాస్య రాత్రిని ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. పూర్వ సాంప్రదాయాల్లో అమావాస్య సందర్భంగా రక్తబలి లాంటి ఆచారాలు ఉండేవి. కాలం మారే కొద్దీ కొన్ని సాంప్రదాయాల్లో దీనికి బదులుగా కుంకుమ, పసుపు, ఎర్ర పువ్వులు, దానిమ్మ లాంటి సాత్విక సమర్పణలు లేదా సింబాలిక్ ఆఫరింగ్స్ యూజ్ చేయడం కనిపిస్తుంది. గుమ్మడికాయని బలి ప్రతీకంగా సమర్పించడం కూడా కొన్ని శక్తి సాంప్రదాయాల్లో సాత్విక బలిగా భావిస్తారు. ఇవి జనరల్ గా శక్తి ట్రెడిషన్స్ కి సంబంధించిన విషయాలు.
ఈ టెంపుల్ కి సంబంధించిన కొన్ని స్పెషల్ ఆచారాల గురించి ఇక్కడ టెంపుల్ వర్గాలు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ కి సంబంధించి లోకల్ గా చెప్పుకునే ఒక ఇంట్రెస్టింగ్ నమ్మకం ఉంది. ఒకప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ టెంపుల్ ముందు రోడ్డు పైన యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేవని చెప్తారు. అమ్మవారిది ఉగ్ర స్వరూపం కాబట్టి అమ్మవారు రక్తం కోరుకుంటున్నారు అనే నమ్మకంతో కాళీమాతకి రక్తాభిషేకం చేయడం ప్రారంభించారని చెప్తున్నారు. అలా ప్రత్యేకమైన పూజా విధానాలు ప్రారంభించిన తర్వాత ఆ ప్రదేశంలో యాక్సిడెంట్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయట. రక్తాభిషేకంతో పాటు కాళీమాతకి మందుని కూడా సమర్పిస్తారట. సో ఒకప్పుడు అక్కడ రక్తాభిషేకం చేసిన కాళీమాతకి ఇప్పుడు గుమ్మడికాయని బలిస్తున్నారని చెప్తున్నారు. ఇంకా అమావాస్య రోజు ఈ టెంపుల్లో గుమ్మడికాయ దీపం వెలిగించడం కూడా ప్రత్యేకమైన ఆచారం. బూడిద గుమ్మడికాయను 2 భాగాలుగా కట్ చేసి ఒక ప్లేట్లో గుమ్మడికాయ ముక్కలను పెట్టి ఆ ముక్కలకి పసుపు కుంకుమ రాసి అందులో నల్ల నువ్వుల నూనె లేదా ఆవు నూనె పోసి ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. ఆ దీపంతో పాటు పువ్వులు సమర్పించి నైవేద్యంగా బెల్లం లేదా అట్టిపండును కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ దీపాన్ని కాళీమాత లేదా కాలభైరవ స్వామి సన్నిధిలో కేటాయించిన ప్రదేశంలో ఉంచుతారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ దీపం దృష్టి దోషం, నెగటివ్ ఎనర్జీ, భయాలు, శత్రు బాధలు ఇంకా కొన్ని బాధలు తగ్గటానికి ప్రతీకంగా చేస్తారు. నేను ఈసారి గుమ్మడికాయ దీపం పెట్టలేదు, బికాస్ నాకు ఆ టైంలో ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ లేదు. సో నెక్స్ట్ టైం అమావాస్యకి వచ్చినప్పుడు నేను కూడా పెట్టి చూడాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఇప్పుడు మీకు అమావాస్య రోజు నేను యాక్చువల్ గా చూసిన మెయిన్ పూజా విధానాల్లో ఒకటి చెప్తాను. మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారికి స్పెషల్ నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం చాలా యూనిక్ గా అనిపిస్తుంది. నార్మల్ గా మనం అన్ని టెంపుల్స్ లో చూసేది ఏంటంటే నైవేద్యంగా పులిహోర, పరమాన్నం, దద్దోజనం, గారెలు, బూరెలు, లడ్డూలు ఇలాంటివి అయితే నైవేద్యంగా సమర్పిస్తారు కదా అమ్మవారికి. కానీ మనం చాలా టెంపుల్స్ లో చూడని విధంగా అమావాస్య రోజు అమ్మవారికి నాన్ వెజ్ ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ నేను వెళ్ళిన రోజు అయితే అమావాస్య రోజు మటన్ బిర్యానీని అయితే నైవేద్యంగా సమర్పించారు. అదే ప్రసాదంగా భక్తులందరికీ ఇచ్చారు. నైవేద్యం సమర్పించిన తర్వాత 1:30కి అమ్మవారికి హారతిస్తారు. మీరు ఎప్పుడన్నా ఆ టెంపుల్ ని విజిట్ చేస్తే ఆ హారతి టైం ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అమ్మవారికి హారతి ఇస్తున్న సమయంలో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా మంది భక్తులు భక్తి పరవశ్యంలో ఉంటారు. ఇంకా ఆ టైంలో కొంతమంది భక్తులకైతే పూనకాలు కూడా వస్తున్నాయి. ఆ హారతి టైంలో అక్కడుండి అమ్మవారిని చూస్తే లిటరల్లీ గూస్ బంప్స్ మొమెంట్ అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం అమ్మవారిని చూసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ కూడా ఇదే. ఆ హారతి ఎక్స్పీరియన్స్ ని వర్డ్స్ లో చెప్పడం కన్నా మీరు అక్కడ ఉంటే మీరే ఫీల్ అవుతారు. అమావాస్య రోజు కాళీమాతకి ఇచ్చే హారతిని నేను స్పెషల్ గా వీడియో క్యాప్చర్ చేశాను. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి కంప్లీట్ హారతి విజువల్స్ అయితే నేను ఇందులో పోస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం. విత్ ఆ కాళీమాతకి హారతి ఇవ్వటం కంప్లీట్ గా చూస్తే మీరైతే ఈ టెంపుల్ కి రాకుండా అస్సలు ఉండలేరు. దీని నెక్స్ట్ వీడియోలోనే నేను ఆ హారతి కంప్లీట్ విజువల్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఎవరు మిస్ అవ్వకండి. సో ఇంకా ఆ హారతి పూర్తయిపోయిన తర్వాత ఆ రోజు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. అమావాస్య రోజు ఈ రిచువల్స్ చూడటం కోసం చాలా మంది డివోటీస్ అయితే ఇక్కడికి వస్తున్నారు. అలాగే ప్రతి అమావాస్య రోజు అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన తర్వాత భక్తులకి ఇస్తున్నారు. ఆ నిమ్మకాయను ఇంటికి తీసుకెళ్లి దగ్గర పెట్టుకుంటే చెడు దిష్టి బాధలు రాకుండా అమ్మవారి రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం. అందుకే అమావాస్య రోజు నిమ్మకాయల కోసం కూడా చాలా మంది భక్తులు ఆసక్తిగా తీసుకెళ్తారు. ఇంకా అమావాస్య రోజు టెంపుల్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా మంది హిజ్రాస్ తో కొబ్బరికాయ, నిమ్మకాయతో దిష్టి తీపించుకుంటున్నారు. టెంపుల్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లే ముందు ఇలా దిష్టి తీయించుకొని వెళ్తున్నారు. నేను కూడా అమావాస్య రోజే వచ్చాను కాబట్టి నేను కూడా దిష్టి తీపించుకున్నాను. నార్మల్ గా హిజ్రాస్ అందరి దగ్గరికి వచ్చి మనీ తీసుకుంటూ ఉంటారు కదా, సో నా దగ్గర కూడా అలా వచ్చారనమాట. నాకు కూడా అనిపించింది వాళ్ళందరికీ తీస్తున్నప్పుడు నేను ఎందుకు తీయించుకోకూడదు అని అనిపించింది. సో నేను కూడా తీపించుకున్నాను ఆ రోజు ఎందుకో. నెక్స్ట్ ఇక్కడ భక్తులు చేసే ఒక ఇంపార్టెంట్ మొక్కుబడి ముడుపు. సింపుల్ గా చెప్పాలంటే ముడుపు అంటే అమ్మవారికి చేసే ఒక సంకల్పం ఆర్ మొక్కుబడి. తమ కోరిక నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారి సన్నిధిలో ముడుపు కడతారని పూజారులు చెప్తున్నారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి తమ మొక్కు తీర్చుకుంటారు. కొంతమంది భక్తుల సాంప్రదాయం ప్రకారం కోరికలు నెరవేరిన తర్వాత కోడి లేదా మేక బలి సమర్పించడం కూడా మొక్కుబడుల్లో ఒక భాగంగా ఉంటుందట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టెంపుల్లో ఉన్న రావి చెట్టు యొక్క విశిష్టతను తెలుసుకుందాం. టెంపుల్లో ఉన్న రావి చెట్టు దగ్గర కూడా ఒక స్పెషల్ ఆచారం ఉంది. 11 మంగళవారాలు రావి చెట్టు కింద పంచామృతాభిషేకం చేసి ప్రదక్షిణలు చేస్తే నాగదోషాలు ఇంకా వివాహ సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయని పంతులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కాళీమాత టెంపుల్లో జరిగే హోమాల గురించి తెలుసుకుందాం. భక్తుల సమస్యల్ని బట్టి డిఫరెంట్ హోమాలు కూడా చేస్తారట. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, శత్రుబాధలు లాంటి వాటి కోసం పతంగిర హోమం చేస్తారు.
అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి మహాకాళి హోమం, నెగెటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకా కొన్ని ఇబ్బందులు దూరం అవ్వాలని కాలభైరవ హోమం లాంటివి చేస్తారని చెప్తున్నారు. ఈ హోమాల కోసం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా యుఎస్ఏ నుంచి కూడా డివోటీస్ వస్తున్నారని టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని తమ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థిస్తారు. అండ్ ఇక్కడ మనకి శనిదేవుడు కూడా ఉంటారు. ప్రతి శనివారం శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, బెల్లం సమర్పించి శనిదేవుడిని ప్రార్థిస్తారు. శని దోషం, జీవితంలో అడ్డంకులు, ఇబ్బందులు తగ్గిపోయి శనిదేవుడి అనుగ్రహం లభించాలని భక్తులు ఇలా మొక్కుకుంటారు. అండ్ ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి అంటే హనుమంతుని 5 ముఖాలతో ఉండే ప్రత్యేక రూపం. ఈ హనుమంతుని దర్శించుకొని భయం, చెడు ప్రభావాలు, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు దూరం అవ్వాలని భక్తులు ప్రార్థిస్తారు. ధైర్యం, బలం, రక్షణ కోసం పంచముఖ ఆంజనేయ స్వామి వారిని భక్తులు పూజిస్తారు. అలానే ఇక్కడ ఆది పరాశక్తి భవానీ మాత అమ్మవారి సన్నిధి కూడా ఉంది. ఆది పరాశక్తి అంటే అన్ని శక్తి రూపాలకి మూల స్వరూపంగా భావించే అమ్మవారు. ఈ ఆది పరాశక్తి అమ్మవారితో పాటు ఇక్కడ కనకదుర్గ అమ్మవారి సన్నిధి కూడా ఉంది. కనకదుర్గ అమ్మవారిని శక్తి స్వరూపంగా భక్తులు పూజిస్తారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టెంపుల్ ప్రాంగణంలో ఉన్న ఈ పుట్ట చుట్టూ మనం చాలా టెంపుల్స్ లో చూడని విధంగా అనేక నాగేంద్ర స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒకే ప్రదేశంలో ఇన్ని నాగదేవత విగ్రహాలు ఉండటం ఈ టెంపుల్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. నాగదేవతలను పూజించడం మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ముఖ్యంగా నాగదోషం, సంతాన ప్రాప్తి లాంటి కోరికల కోసం నాగదేవతలను ప్రార్థించే భక్తులుంటారు. ఇక్కడ ఉన్న ఈ పుట్టను నాగదేవత విగ్రహాలను దర్శించుకొని భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవాలని మొక్కుకుంటారు. కాబట్టి కాళీమాత దర్శనంతో పాటు ఈ నాగదేవత సన్నిధి కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఇక్కడ ప్రతి శుక్రవారం టెంపుల్లో అన్నదానం కూడా నిర్వహిస్తారు. భక్తుల సహకారంతో టెంపుల్ డెవలప్మెంట్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మేజర్ గా దేవీ నవరాత్రులు, బోనాలు, ఆషాఢంలో శాకంబరి ఉత్సవాలు స్పెషల్ గా జరుగుతాయి. ఈ అకేషన్స్ లో అమ్మవారికి స్పెషల్ డెకరేషన్స్, అలంకారాలు, పూజలతో టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ కి వెళ్లే ఆడవాళ్ళందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. జుట్టు నీట్ గా అల్లుకొని చేతులకి 2 గాజులు వేసుకొని రావాలి అని టెంపుల్ వాళ్ళు చెప్తున్నారు. సో మనం లూజ్ హెయిర్ తో మాత్రం ఏమాత్రం వెళ్ళకూడదు అమ్మవారి దగ్గరికి. కాబట్టి ఫస్ట్ టైం టెంపుల్ కి వెళ్తే ఈ రూల్స్ ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ నేను ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటున్న విషయం ఇది. నేను కూడా అందరిలానే సోషల్ మీడియాలో ఈ టెంపుల్ వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్ లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ ఇక్కడ ఇలాంటి ఒక కాళీమాత టెంపుల్ ఉందని కూడా నాకు తెలియదు. సో జస్ట్ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి ఒకసారి టెంపుల్ ని చూసి వెళ్దామని చెప్పేసి వచ్చాను. కానీ నేను ఫస్ట్ టైం టెంపుల్లోకి వెళ్ళి కాళీమాతని డైరెక్ట్ గా చూడగానే నాకు రియల్లీ గూస్ బంప్స్ వచ్చాయండి. ఇది జస్ట్ వీడియో కోసం చెప్తున్నాను మాత్రం అనుకోకండి. సీరియస్ గా చెప్తున్నా. నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను ఏ టెంపుల్లో అమ్మవారిని చూడగానే ఇలాంటి ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం కాళీమాతని చూసిన ఆ మూమెంట్ లో ఎందుకో తెలియదు ఒక వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. కావాలంటే నా ముందు వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. నేను ఎక్కడా కూడా ఈ టెంపుల్ కి వెళ్ళి నాకు గూస్ బంప్స్ వచ్చాయని కానీ ఇలా చెప్పింది ఎక్కడా లేదు. బికాజ్ నేను నార్మల్లీ నా వీడియోస్ లో ఇలాంటి పర్సనల్ ఫీలింగ్స్ అయితే నేను చెప్పలేదు. నార్మల్ గా టెంపుల్ హిస్టరీ అన్ని, అక్కడ ఉన్న విశేషాలు అన్ని చెప్తూ ఉంటాను. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్కడా షేర్ చేసుకోలేదు. కానీ ఈ టెంపుల్ విషయంలో మాత్రం నేను ఫీల్ అయినట్టే చెప్పాలి అనిపించింది. నేను ఫస్ట్ టైం ఆ అమ్మవారిని దర్శించుకున్న ఆ రోజు మాత్రం అస్సలు మర్చిపోలేనండి. జస్ట్ ఒకసారి చూసి వెళ్దామని వచ్చానంతే. ఇప్పుడు మళ్ళీ ఈ కాళీమాతను దర్శించుకోవాలి అనే ఫీలింగ్ తో వస్తున్నాను. అందుకే నాకు పర్సనల్ గా అనిపించింది ఒకసారి ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడం అయితే కష్టమే. ఇక్కడ భక్తుల బలమైన నమ్మకం ఏంటంటే అమ్మవారిని మనసులో తలుచుకుంటే అమ్మవారి అనుగ్రహంతో మన జీవితంలో మార్పు వస్తుంది అని. ముఖ్యంగా నరదిష్టి, చెడు ప్రభావాలు, నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అవి దూరం అవ్వాలని చాలా మంది అమ్మవారిని ప్రార్థిస్తారు. నేను ఎవరి నమ్మకాన్ని జడ్జ్ చేయను. కానీ నేను పర్సనల్లీ ఫీల్ అయిన ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు నిజంగా చాలా డిఫరెంట్. మీరు ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో డెఫినెట్లీ నాకు కమెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఒకటి, మీ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి అయి ఉండొచ్చు. కానీ ఈ అమ్మవారి సన్నిధిలో మీకు ఏమనిపించిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా మిగతా రోజుల్లో మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, ఈవినింగ్ 5 నుంచి 8:30 వరకు ఉంటుంది. అమావాస్య రోజు అయితే మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 2 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4కి రీఓపెన్ చేసి నైట్ 9కి క్లోజ్ చేస్తారు. అండ్ అక్కడ జరిగే పూజల్ని బట్టి కొంచెం టైమింగ్స్ అటు ఇటు కూడా స్లైట్ గా చేంజ్ అవ్వచ్చు. అండ్ ఎస్పెషల్లీ అమావాస్య రోజు మాత్రం క్రౌడ్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళటం అయితే బెటర్. అండ్ ఈ టెంపుల్ కి మనం మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఆటో లేదా క్యాబ్ లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. చెప్పా కదా ఆల్రెడీ మియాపూర్
ఎక్స్ రోడ్స్ నుంచి రఫ్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది ఈ టెంపుల్. సో, సోషల్ మీడియాలో జస్ట్ ఒక వీడియో చూసి నేను ఇక్కడికొచ్చాను. కానీ ఈ టెంపుల్ నాకు ఒక కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. మియాపూర్‌లో ఉన్న ఈ శ్రీ కనకదుర్గ కాళీమాత టెంపుల్ గురించి మీకు తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి. అమ్మవారిని దర్శించుకోండి. ఆ అట్మాస్ఫియర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ద క్యూరియస్ సోల్. ఇంకా ఇలాంటి యూనిక్ టెంపుల్స్, స్పిరిచ్యువల్ ప్లేసెస్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కాళీమాత.